హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం కపాలభాతి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. కపాలభాతి అంటే కపాలం అంటే పుర్రె, మస్తిష్కం, భాతి అంటే మెరవడం. మెరవడం అంటే ఏంటి? ఈ కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల మనకి నాడీ శుద్ధి అనేది చక్కగా జరుగుతుంది. దానివల్ల శరీరంలో ఉన్న ప్రతి ఒక్క నాడి చక్కగా ఇంప్యూరిటీస్ని క్లియర్ చేసుకొని యాక్టివ్గా ఉంటుంది. సో నాడీ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది. ఈ కపాలభాతి ప్రాణాయామం వల్ల మనకి ఈ ఆలోచనలు క్లారిటీ చక్కగా వస్తుంది. దానివల్ల మనకి వ్యక్తిత్వ వికాసం అనేది చక్కగా మెరుగుపడుతుంది. మనకి క్రియేటివ్ స్కిల్స్ అనేవి చక్కగా వస్తాయి. ఈ కపాలభాతి ప్రాణాయామంతో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ కపాలభాతి ప్రాణాయామం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. మూర్ఛ సమస్య ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. అలాగే హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. ఇప్పుడు ఈ కపాలభాతి ప్రాణాయామం చేసే విధానం తెలుసుకుందాం. కపాలభాతి ప్రాణాయామం ఇలాగా సుఖాసనంలో కూర్చోవచ్చు, లేకపోతే వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. ఈరోజు మనం సుఖాసనంలో కూర్చొని తెలుసుకుందాం. సుఖాసనంలో కూర్చొని ఇలా చిన్ముద్ర పెట్టాలి. చిన్ముద్ర అంటే బొటన వేలు, చూపుడు వేలు, ఈ రకంగా ఇది చిన్ముద్ర. చిన్ముద్రలో పెట్టి ఇలా పెట్టాలి. తల మెడ చక్కగా నిటారుగా ఉంచాలి. ఈ కపాలభాతి యొక్క విధానం ఏంటంటే మనం శ్వాస వదలటం మీద ధ్యాస పెట్టాలి. శ్వాస తీసుకోవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి శ్వాస వదలటం మీద మాత్రమే ధ్యాస పెట్టాలి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా సుఖాసనంలో చక్కగా కూర్చోవాలి. 2 చేతులు చిన్ముద్రలో పెట్టాలి. ఇలా తల మెడ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. భుజాలు రిలాక్స్డ్గా ఉండాలి. ఒకటేసారి స్టార్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఫస్ట్ శ్వాస తీసుకోవడం వదలటం కాన్షియస్గా అంటే గమనించండి. ఫస్ట్ ఒక 3 సార్లు చక్కగా శ్వాస తీసుకొని వదలండి. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శ్వాస వదులుతూ ఉండాలి. చూసారు కదా, శ్వాస వదులుతూ ఉన్నప్పుడు మన పొట్ట లోపలికి బయటకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న సమాన వాయువు చక్కగా యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా పటిష్టమవుతుంది. ఇప్పుడు మళ్ళీ చేద్దాము. కొత్తగా చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే ఫాస్ట్గా స్టార్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. నిదానంగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు నిదానంగా స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి. కొత్తగా చేసేవాళ్ళు ఇలా నిదానంగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు నిదానంగా ఒక 11 సార్లు మాత్రమే చేయాలి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఇది కంటిన్యూ చేయొచ్చు. కొంచెం స్పీడప్ చేయొచ్చు. అలాగే 20 సార్లు చేయొచ్చు. ఈ రకంగా అలవాటు ఉన్న వాళ్ళు 20 సార్లు చేయొచ్చు. 20 సార్లు నుంచి తర్వాత 40 సార్ల వరకు చేయొచ్చు. అది కూడా చక్కగా అలవాటు అయితే ఇంకొక 60 సార్లు కంటిన్యూ చేయొచ్చు. ఈ ప్రాణాయామం 20 సార్ల నుంచి 120 సార్ల వరకు చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ముఖ్యమైన రూల్ ఏంటంటే మీ శారీరక పరిస్థితిని బట్టి మాత్రమే కంటిన్యూ చేయాలి. ఈ ప్రాణాయామం పర్టికులర్గా శరీరంలో ఎక్కువ ఉష్ణతత్వాన్ని పెంచుతుంది. కాబట్టి 20 సార్లు చేయండి. చాలా తేలిగ్గా హాయిగా ఉంది అనుకుంటే మాత్రమే మీరు కంటిన్యూ చేయండి. కొత్తగా చేసేవాళ్ళు మాత్రం నిదానంగా ఒక 11 సార్లు మాత్రమే చేయండి. ఇది కొన్ని నెలలు చక్కగా అలవాటు అయిన తర్వాత కౌంట్ పెంచుకోండి. విపరీతమైన స్పీడ్గా చేయటం, తలలో ఏదైనా ఇబ్బందిగా ఉన్న కంటిన్యూ చేయడం అలాంటివి అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ ప్రాణాయామం కంటిన్యూ చేయండి. ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పరగడుపున మాత్రమే ఉండాలి. ఈ కపాలభాతి ప్రాణాయామం యొక్క ఉపయోగాలు: ఇది నాడీ శుద్ధి చక్కగా జరుగుతుంది. దానివల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. రోగనిరోధక శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన ఆలోచనలు అతిగా ఆలోచిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలాంటి ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న కపాలభాతి ప్రాణాయామం ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే కౌంట్ కూడా ఫాలో చేస్తూ ప్రతిరోజు చేయండి. దీనికి సంబంధించిన ఉపయోగాలన్నీ అందరూ ఎక్స్పీరియన్స్ చేయండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.